విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మకాయలు, యాపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారి ఉపాలయంలోని దేవతా మూర్తులకు, ఉత్సవ మూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరణతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కొండ మీదకు చేరుకుంటున్నారు. శాకంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఎక్కడ చూసినా రకరకాల కూరగాయలతో కనిపిస్తూ విభిన్న అందాలతో ఆకట్టుకుంటోంది. అమ్మవారి సహా ఆలయ ప్రాంగణం అలంకారానికి మొత్తం 25 టన్నుల పండ్లు, కూరగాయలను ఉపయోగించారు. ఈ అలంకారం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండటంతో సిరి సంపదలతో హాయిగా జీవిస్తామని భక్తులు చెప్తున్నారు. ఆషాఢ మాసం అమ్మవారి సారి వైజాగ్ నుంచి వచ్చింది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం అమ్మవారికి సారి అక్కడి నుంచి తీసుకొస్తాం అన్నమాట. మేము అమ్మవారు ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్లకి ఎలా మనం సారి పెడతామో అట్ట అమ్మవారు మన ఇంటి ఆడపిల్లలాగా అనుకొని సారి తీసుకొస్తాం. అది పాడి పంటలు మనందరికీ అన్నీ బాగుంటాయి, సౌభాగ్యంగా ఉంటాం. పాడి పంటలు అందరికి పండాలి, అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలని. అది ఉత్తరాంధ్ర భవాని దీక్ష సేవాపీఠం తరపున అమ్మవారు సారి సమర్పించడానికి విజయవాడ వచ్చాం. అలాగే సారి సమర్పించడం మా ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి సారి ప్రతి ఏటా సమర్పిస్తున్నాం. మాకు పాడి పంటలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే మా ఉత్తరాంధ్ర భవాని అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. ఉత్తరాంధ్ర భవాని పీఠం నుంచి వచ్చామండి. పోసపట్రేగ అమ్మవారికి సారి తెచ్చామని ఇంటి ఆడపిల్లగా మాకు కలిగినంత సారి తెచ్చాము. అమ్మవారికి ఆశలు తీసుకొని ఇంటికి వెళ్ళడానికి కోరుకుంటాం. అమ్మవారు పసుపు కుంకం, చీర జాకెట్ అన్నీ, చీర జాకెట్, పసుపు కుంకం అన్నీ. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని, వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్గా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలు వచ్చిన తర్వాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికలతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లకు గాను 244 మిల్లీమీటర్లు నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయన్న సీఎం చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వీటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వినుకొండలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు సాయంత్రం రషీద్ నివాసానికి వెళ్లిన ఆయన ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. జగన్ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. వారిని ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన రషీద్ జ్ఞాపకాలుగా మిగిలిన ఫోటో ఆల్బమ్స్ ను చూపించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు రషీద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రధానికి లేఖ రాసే ముందు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న దాడులు చాలా హేయమైనవిగా అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ తమ 5 ఏళ్ల పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు సుమారు 200 మంది పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అనంతపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరడం ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే ఎన్డీఏకి 3వ విజయమిచ్చారని, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం పార్టీకి ముఖ్యమని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని కార్యాచరణలో పెడుతున్నామని చెప్పారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరులో బీజేపీ మహిళా నేతపై జరిగిన దాడి వంటి విషయాలు ప్రధానికి లేఖ రాసే ముందు వైఎస్ఆర్సీపీ నేతలకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ పట్ల అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎవరూ మరువలేనిదన్నారు. ప్రజాహిత పాలనను రాష్ట్రంలో చంద్రబాబు అందిస్తారని భావిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. జగన్ పాలనలో జరిగిన దారుణాలపై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ స్పందించలేదని, ప్రధానికి లేఖ రాయడం కాదు, రాసిన వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందనడానికి మెట్టెక్ ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న దాడులు చాలా హేయమైనవిగా అభిప్రాయపడ్డారు. ఇవాళ నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని అన్నా కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి, ఇట్లాగూ వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో 2023వ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు. కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెట్టెక్ పార్క్ని కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు. అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారా షాహిద్ దర్గాలో ప్రార్థనల కోసం నిర్మాణాలకు 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దేవుడిపై నమ్మకంతో ప్రపంచం నడుస్తుందని, ఆ నమ్మకాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు కూడా ముందు రోజు వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని తమ ప్రయత్నం విజయవంతం అయ్యేలా చూడాలని కోరుకుంటారని, అదే నమ్మకం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆన్లైన్ విధానం ద్వారా నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. 100 ఏళ్లుగా ఒక పవిత్రమైన ప్రాంతంగా బారా షాహిద్ దర్గా ఉందని అన్నారు. ఇక్కడ రొట్టెలు మార్చుకోవటం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారని అన్నారు.
ఈ క్షేత్రానికి ఉన్న పవిత్రత, శక్తి కారణంగా ఏడాదికి 10 నుంచి 15 లక్షల మంది రొట్టెల పండుగకు వస్తారని అన్నారు. కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా రొట్టెలు మార్చుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటారని అన్నారు. ఈ కారణంగానే లక్షల మంది ఎంతో నమ్మకంగా జరుపుకునే రొట్టెల పండుగను 2014లో రాష్ట్ర పండుగగా ప్రకటించామని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దర్గాను, స్వర్ణాల చెరువును అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని రొట్టెల పండుగకు వచ్చిన భక్తులను సీఎం కోరారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దీని నుంచి బయటపడి సంపద సృష్టి జరగాలని సీఎం అన్నారు. సంపద సృష్టి జరిగితే మళ్లీ ఆ ఫలాలు పేదలకు సంక్షేమం ద్వారా పంచవచ్చని అన్నారు. ఖజానా నిండేలా దేవుడిని ప్రార్థిస్తూ రొట్టెలు మార్చుకోవాలని నేతలను కోరిన సీఎం ప్రభుత్వ ఆదాయం పెరిగితే తిరిగి దాన్ని ప్రజలపైనే ఖర్చు పెడతామని చెప్పారు. రొట్టెల పండుగను రానున్న రోజుల్లో మరింత పెద్ద పండుగగా ఘనంగా చేసుకుందామని భక్తులతో అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన 2 మహిళలతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. తమ కోరికలు తీరడంతో తాము రొట్టెలు మార్చుకోవడానికి వచ్చామని ఆ మహిళలు చెప్పారు. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, మంత్రులకు సీఎం సూచించారు. మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బారా షహీద్ దర్గా పుణ్యస్థలంలో ఒక పవిత్రమైన పండుగ రొట్టెల పండుగను చేసుకుంటున్నాం. కొన్ని వందల ఏళ్ల క్రితం యుద్ధం జరిగితే అక్కడ 12 మంది చనిపోవడం, ప్రాణత్యాగాలు చేయడం, వారి దేహాన్ని దర్గా మెట్ట నెల్లూరి చెరువు ఉంచారు. కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పడ్డాయి, నిర్మాణం చేశారు. అక్కడి నుంచి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా మారింది. అదే ఈరోజు పవిత్ర క్షేత్రంగా మనం అందరం కూడా సమావేశమై ప్రార్థన చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా బారా షహీద్ దర్గా వద్ద ఉన్న మట్టిని వాళ్ళ తలపైన రాసుకోవడం, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఆకరక్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపైన రాసుకోవడం, ఆరోగ్యం బాగవడం, అక్కడి నుంచి ఆకరక్ నవాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు. ఆ నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరికీ కూడా నాకు కూడా ఒక నమ్మకం, పోయినసారి కూడా చేశాం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అంతర ఆలయంతో దేవస్థానం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు అందంగా ముస్తాబు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు విశేషాలు భక్తులు కల్పిస్తున్న ఏర్పాట్లపై ఆలయ ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి శ్రీధర్ 121 ద్వారా అందిస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా ప్రారంభమైనాయి. మొత్తం తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీనికి సంబంధించిన భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు ఇది చేశారు, దీని గురించి చెప్పేందుకు మన దగ్గర ఈవో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా జరగబోతున్నాయి, ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర్ల దేవస్థానంలో ఈరోజు ఆషాఢమాసం సందర్భంగా, ఆషాఢ త్రయోదశి సందర్భంగా ఇక్కడ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆషాఢమాసం ఒక విశేషతను సంతరించుకుంది. ఆషాఢమాసంలో సారె సమర్పించారు. అలాగే ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు నిర్వహించడం జరిగింది గుప్తంగా. తర్వాత ఇప్పుడు శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం. శాకంబరి ఉత్సవాల్లో దాతల ద్వారా సేకరించిన అనేక ఆకుకూరలు, కూరగాయలను అమ్మవారికి సమర్పిస్తాము. అంటే ప్రకృతిలో జగన్మాత అయిన కనకదుర్గ భక్తుల యొక్క లేదా మనుషుల యొక్క ఆరోగ్యం కోసం, ఆహారం కోసం, వాళ్ళ ఆనందం కోసం మంచి ఫలాలను సృష్టించారు. అందులో వివిధ రకమైనటువంటి శాఖలు అన్నీ ఉన్నాయి. శాఖలు అంటే వెజిటబుల్స్. ఇలాంటి ఈ శాఖలన్నింటినీ అమ్మవారికి సమర్పించడం ఇందులోనే ఆంతర్యం. జగన్మాత చేత సృష్టింపబడ్డ ఈ శాఖలన్నింటినీ అమ్మవారికి నివేదనగా సమర్పించి ఆ నివేదన యొక్క ఫలాన్ని కదంబం రూపంలో స్వీకరించి వెళ్ళాలనేది. దీనివల్ల అమ్మవారు సంతోషించి ఇలాగే మంచి పుష్టినిచ్చే వివిధ రకాలైన శాఖలను సృష్టిస్తారని భక్తుల నమ్మకం. ఇది సనాతనమైనటువంటి నమ్మకం. మన సనాతన గ్రంథాల్లో కూడా ఈ విషయాలన్నీ
చెప్పబడి ఉన్నాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి శాకంబరి ఉత్సవాలను దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి క్యూ లైన్స్ను ఏర్పాటు చేశాము. పోలీసు వారి సహకారంతో భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వర్షం వల్ల కాస్త అంతరాయం కలిగింది. ఈ కొండ చర్యలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అవి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికని కాస్త క్యూ లైన్లను వెహికల్స్ను కిందే ఆపుతున్నాము. దానివల్ల ఇబ్బంది పడకుండా 8 బస్సులను దేవస్థానం బస్సులు అన్నీ ఉచితంగా వాళ్ళను పైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అంబులెన్సులు ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకొని ఫైర్ టెండర్స్ లాంటివి కూడా పెట్టుకొని భక్తులకు ఏ ఇబ్బంది కలగకూడదని చేస్తున్నాం. భక్తులు కూడా చాలా సంయమనంతో విశేషంగా ఈరోజు అలంకరణ కూడా చాలా శ్రద్ధతో భక్తులు ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఆకుకూరలను కూరగాయలను అన్నీ అలంకరించి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కొన్ని వందల మంది వాలంటీర్స్గా రాత్రంతా పనిచేశారు అమ్మవారికి సమర్పించడంలో. వాళ్ళ భక్తి వాళ్ళ యొక్క తాదాత్మ్యత చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకొని ఇక్కడ ఆ అలంకరణను చూసి సంతృప్తి చెంది కదంబాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళాల్సిందిగా ఈ కార్యక్రమంలో కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగితే వర్షం వల్ల ఇబ్బంది కలిగినట్లయితే సంయమనంతో అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మొత్తం ఎన్ని టన్నులు దీన్ని ఉపయోగించారు? అసలు విశేషం ఏంటి? ఏవి పండితే అవి ఇవ్వడం అనేటువంటిది ఒక ధర్మం. ఎందుకంటే మనం ఏదాన్ని సృష్టించలేం, మనం పండించగలం కానీ సృష్టించలేం. కాబట్టి ఎవరి దగ్గర ఏ ఆకుకూరలు ఏ కూరగాయలు ఉన్నాయో వాటిని సమర్పిస్తారు. ఇలా దాదాపు 35 టన్నుల వెజిటబుల్స్ను దాతలు ముందుకొచ్చి ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు దాదాపు 24 టన్నుల వెజిటబుల్స్ని ఈరోజు అలంకరణలో ఉపయోగించడం జరిగింది. విశేషంగా బెంగళూరు నుంచి క్యాప్సికమ్ లాంటి ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా తెచ్చి సమర్పిస్తున్నారు. వాటన్నింటినీ అమ్మవారికి అలంకరణలను గర్భాలయంలోను, అంతరాలయంలోను, ముఖమంటపంలోనూ కూడా ఏర్పాటు చేశాం. అలాగే మహారాజు గోపురం ముందున్నటువంటి బయలు ప్రదేశంలో కూడా నవదుర్గలను ఏర్పాటు చేసి ఆ నవదుర్గల చుట్టూ కూడా రకరకాలైన అలంకారాలతోనూ, తర్వాత విశేషించి ఈ వెజిటబుల్స్ ద్వారా దాన్ని కట్ చేస్తూ వాటిని అలంకార రూపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చితే చాలామంది వాటన్నింటినీ చూసి సంతోషిస్తున్నారు. అన్ని కూరగాయలతోటే అమ్మవారు స్వామివారు కనిపించడం చాలా విశేషంగాను భక్తులు దీన్ని చాలా సంబరంగాను భక్తి తాదాత్మ్యంతోనూ చూస్తున్నారు. సార్, భక్తులు పెద్ద ఎత్తున కొండపై తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రసాదాన్ని 3 రోజులు అందిస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. ఘాట్ రోడ్లో రావడానికి కొంత ఇబ్బంది ఉంది. తర్వాత కనకదుర్గా నగర్ నుంచి లిఫ్ట్ వైపు రావడానికి కూడా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు 3 రకాలైనటువంటి అభివృద్ధి పనుల వల్ల ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సు, అటు లడ్డుపోటు భవనము, అన్నప్రసాదం భవనము అన్నీ ఒకేసారి మొదలు కావడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అందువల్ల పార్కింగ్ పోలీసులు అనుసరించి పార్కింగ్ కాస్త దూరంలో ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి రప్పిస్తూ వాళ్ళకి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము. కొంచెం లేట్ అవుతుంది తప్ప ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. 3 రోజులు కూడా కదంబాన్నే ప్రసాదంగా ఇస్తాము. ఎంతమంది వచ్చినా దానికి సరిపోయేలాగా కదంబాన్ని తయారు చేసి ఇస్తాము. కదంబము ఈ సందర్భంగా స్వీకరించాల్సి ఉంది కాబట్టి కదంబాన్ని ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అన్నప్రసాదం 3వ అంతస్తులోనూ అలాగే కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బఫే కూడా ఇస్తున్నాము. స్వీకరించి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శాకంబరి అమ్మవారి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అసలు ఎటువంటి ప్రతిఫలం దక్కుతుంది? ముఖ్యంగా శాకంబరి అమ్మవారిని సప్తశతిలో అధ్యాయాలలో వివరించడం జరిగింది. అమ్మవారికి మనం ఈ వివిధ రకాలైన ఫలాలను ఇవ్వడం వల్ల ఆమె మనకు తిరిగి మంచి వర్షాలను అలాగే మంచి సస్యాలను, సస్యం అంటే ఈ గ్రీన్ వెజిటబుల్స్ సస్యాలను ఇలా ఇస్తూ మనల్ని రక్షిస్తారు. ఇవి లేకపోతే ఆరోగ్యం లేదు. కాబట్టి మూల పదార్థాలైనటువంటి వీటిని జగన్మాత సృష్టించింది, ప్రకృతి సృష్టించింది. కాబట్టి ప్రకృతిలో లభించిన వీటన్నింటినీ ప్రకృతి మాత అయినటువంటి అమ్మకు సమర్పిస్తే ఆమె ఆరోగ్యాన్ని, సంపదను, వృష్టిని అలా ప్రజల సంక్షేమాన్ని చూసే బాధ్యత అమ్మవారు తీసుకుంటారనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ అమ్మవారి యొక్క చల్లని నీడలో సంతుష్టిగాను ఆరోగ్యంగాను గడపాలనే ప్రార్థనను ఇక్కడి నుంచి మేము నిర్వహిస్తున్నాం.
శాకాంబరి అలంకారం అమ్మవారిని దర్శించుకుంటే పాడి పంటలు అలాగే ప్రజలను సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పి మన ఈవో చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శ్రీధర్, సిటీ కేబుల్, విజయవాడ. ఫిలిం సిటీలా ఏపీలో కూడా చిన్న చిన్న సెట్స్ నిర్మించాలని, వాటికి అనుబంధంగా కన్వెన్షన్ సెంటర్ పెడితే ఆదాయానికి కొదవ ఉండదు, నిర్వహణకు సమస్య ఉండదని సినీ నటుడు సుమన్ అన్నారు. అప్పుడు ఏపీలో ఉన్న నిర్మాతలందరూ ఇక్కడే సినిమాలు తీస్తారని అన్నారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు చర్చించి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. నిర్మాతలు కూడా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి తెలంగాణతో పాటు ఏపీలోనూ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని తెలిపారు. ఈరోజు చిన్న సినిమాలు ఆడాలంటే నా ఉద్దేశం ఏంటంటే, పెద్ద సినిమాలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ కావాలంటే పోయి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు చూసారంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎంత తీసారండి? 20%, 80% బయటే. అందుకే సినిమా బాగుంటుంది. సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నారు. సరే, స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి, కథ లేకపోతే పిక్చర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్న నిర్మాతలకు ఏంటంటే ఎంతసేపు మీరు తెలంగాణలో తీయాలి, ఆంధ్రాలో తీయాలంటే ఆల్రెడీ చాలా తీసాం. జనాలు మళ్ళీ అదే లొకేషన్ చూడట్లేదు. అందుకే తమిళ సినిమా, మలయాళం సినిమా ఎందుకు చూస్తున్నారు? లొకేషన్స్ వెరైటీగా ఉంది. వాళ్ళ కథ ఎందుకు వెరైటీ వస్తుందంటే రైటర్కి ఫ్రీడమ్ ఉంది. నువ్వు ఎక్కడ కావాలంటే కథ రాయా, దేశంలో కాదు విదేశాల్లో రాయి, మా కథ కావాలి అని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. దాంతో ఏమవుతుంది, మీ కథ దొరుకుతుంది. కథ దొరికినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమవుతుంది, మొన్న ఏంటంటే మేము హైదరాబాద్కి వచ్చే ముందు చెన్నైలో ఉన్నప్పుడు, చెన్నైలో ఏ రూల్ లేదు, షూటింగ్ అంతా చెన్నైలో జరిగిందిగా. తెలుగు ఇంక్లూడింగ్ గ్రేట్ ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా అక్కడే జరిగింది. ఏదో కొన్ని ఇక్కడ ఎన్టీఆర్ స్టూడియోలో అన్నపూర్ణ జరిగింది కానీ మొత్తం అక్కడే జరిగింది. సో మాకు లిబర్టీ ఏంటి, ఎక్కడ కావాలంటే తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, సాంగ్స్ అప్పుడు కాశ్మీర్, పాత సినిమాలు చూడండి, సాంగ్స్ అని కాశ్మీర్, ఊటీ, రూల్ లేవు. సరే, ఇక్కడ ఇండస్ట్రీ రావాలని చెప్పి ఎప్పుడైతే రామారావు గారు చెప్పారో హైదరాబాద్కి, అప్పుడు రూల్స్ పెట్టి ఇక్కడే తీయాలి, 20% బయట తీయాలని పెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ లొకేషన్స్ని చూసి జనాలకి బోర్ అయిపోయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం హర్షదాయకమని కాలనీ కార్యదర్శి కేవి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత శ్యామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ కార్యదర్శి కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా తమ కాలనీలో రోడ్డు కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పటి అధికార ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ గెలిచారన్న కారణంగా డివిజన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి ఈ రోడ్డు అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ 5-6 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ప్రభుత్వం మారిన ఒక 20 రోజులకే ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేసి దీన్ని ఈరోజు సీసీ రోడ్డు కింద భూమి పూజ చేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా కాలనీ వాసులకి శుభసూచకం, చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆడవారు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోడ్లలో చాలామంది కూడా వాకింగ్ చేస్తారు ఈవినింగ్ టైము. చాలామంది పడిపోవటం కూడా జరిగింది ఈ గుంటలు గతుకుల వలన. కాబట్టి గవర్నమెంట్ వారికి అలా విధంగా విఎంసీ వారికి ధన్యవాదాలు చెప్తూ కాలనీ అసోసియేషన్ నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం అధ్యక్షులు సౌరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ, తమ డివిజన్ చుట్టుపక్కల సిమెంట్ రోడ్లున్నాయని, కానీ తమ రోడ్లను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు మంజూరు చేసి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేయడం హర్షదాయకమన్నారు. 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ ఎక్కువ మాకు ఏమీ జరగలేదండి. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు 3 వారాల లోపల శాంక్షన్ చేసి ఈ సిమెంట్ రోడ్డు వేయటము, ఈ రోజు ప్రారంభోత్సవానికి వచ్చిన మా గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే మా వార్డు మెంబరు ఉషారాణి గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారని వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. జగన్కు ప్రస్తుతం జెడ్+ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీస్ శాఖ నిర్ధారించినది. వాహనం ఫిట్నెస్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. జగన్కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్నెస్తో ఉందని, కండిషన్ చూసిన తర్వాతనే వీఐపీకి కేటాయించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కండిషన్లో లేని వాహనాలిచ్చారని వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. వైఎస్ జగన్కు సౌకర్యంగా లేదని కారు దిగారని, దానికి వాహనం ఫిట్గా లేదని ప్రచారం చేయడం తగదని అధికారులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్లో ఆ వాహనం వెళ్ళిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇక జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టిపారేశారు. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎల్లో బుక్ ప్రకారమే ప్రస్తుతం జగన్కు భద్రత ఇచ్చామని ఏపీ ప్రభుత్వం క్లియర్ కట్గా ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చింది. న్యాయపరంగా ఆ బిడ్డకి నా పేరు తండ్రిగా ఉందని విశాఖ ఆసుపత్రిలో చూస్తే మాత్రం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు చూసి షాక్ అయ్యానని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అన్నారు. ఆ బిడ్డకి నాకు సంబంధం లేదని సుభాష్ అంటుంటే, శాంతి మాత్రం సుభాష్ రెడ్డే ఆ బిడ్డకి తండ్రి అని చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో గిరిజన ప్రజా సంఘాల నేత గురునాథం, న్యాయమూర్తి రామకృష్ణ, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ సంతానానికి బినామీ ఉంటారని విజయసాయిరెడ్డి చూపించారని తెలిపారు. అధికారం, ధనం, మదంతో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వ్యవహారంపై జగన్ ఎందుకు స్పందించలేదన్నారు. 2016 డిసెంబర్ నుంచి శాంతితో సంబంధం పెట్టుకున్నాడు. శాంతిని ప్రలోభపరుచుకొని శారీరక అవసరాలకు వాడుకోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను స్వాహా చేసేలా ఆమెను అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. శాంతితో ఈ తప్పు చేయించిన విజయసాయిరెడ్డి శిక్షార్హుడని రామకృష్ణ అన్నారు. వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ పని చేశారు. మదన్ మోహన్ గారి యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆ మీడియా వాళ్ళు. అంత మాత్రానికి ఎంతగా వాళ్ళని అవమానకరంగా మాట్లాడి పోటీగా మీడియా పెడతానంటూ మాట్లాడినటువంటి ఈ పోటుగాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. DNA టెస్ట్కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2016 నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి సుభాష్ రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా. అనంతరం శాంతి భర్త మాట్లాడుతూ ఈ ఆటలో నేను శాంతినే నలిగిపోతున్నట్లు తెలిపారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలని విజయసాయిరెడ్డి బెదిరింపుల కారణమా అని మదన్ మోహన్ ప్రశ్నించారు. ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని శాంతినే చెబుతోందని, భవిష్యత్తులో సమస్య రాకుండా DNA టెస్టుకి కోర్టు ద్వారా అనుమతి కోరుతామని తెలిపారు. విజయసాయిరెడ్డి వ్యవహారంలో సిట్టు దర్యాప్తు చేయాలని దళిత హక్కుల నేత మేళం భాగ్యారావు డిమాండ్ చేశారు. శాంతిని అడ్డం పెట్టుకుని 1000 కోట్ల భూములు విజయసాయిరెడ్డి దోచుకున్నారని విమర్శించారు. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్. మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలానా డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను. ఫట్ నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీస్లో నా పేరే ఉంది. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా. ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇదంతా సీరియల్ లాగా అనిపిస్తూ ఉంది. ఆయన విజయసాయిరెడ్డి గారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, అయ్యా నువ్వు హ్యాబిచువల్ క్రిమినల్ అంటే అలవాటు పడినటువంటి ఒక క్రిమినల్ లాగా తయారైపోయావు. నువ్వు జైల్లో పెట్టినా కూడా నీలో మార్పు రాలా, నీ భాషలో మార్పు రాలా, నువ్వు అందరిని కూడా ఏక సంబోధనతో సంబోధిస్తూ ఉన్నావు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేం. అంత దారుణంగా చేస్తున్నప్పుడు నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పు, DNA ఒప్పుకో,
తప్పకుండా నిజాలు నిగ్గుదేల్చండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గన్నవరం ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్తో పాటు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రాష్ట్ర ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తీసుకోవాలనే అభిప్రాయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డీసీపీ హరికృష్ణ తెలిపారు. గంజాయి కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న 15 మంది వ్యక్తులను యాంటీ నార్కోటిక్స్ సెల్, లా అండ్ ఆర్డర్ బృందాలు అరెస్టు చేశాయి. ఈ సందర్భంగా డీసీపీ హరికృష్ణ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ టీం ఆధ్వర్యంలో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీజీపీ సూచనల మేరకు 15 మంది నుంచి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పింకీ రోత్ అనే ఒరిస్సాకు చెందిన యువకుడు గిరిజనుల దగ్గర అతి తక్కువ ధరకి గంజాయి కొని ఏపీలోని పలు ప్రాంతాల యువతకు విక్రయిస్తున్నాడని తెలిపారు. చైన్ లింక్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పరిచయాల ద్వారా విక్రయిస్తున్నాడని అన్నారు. అతనితో పాటు గంజాయి కేసులో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న మరో 14 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై నగరంలోని మాచవరం, గుణదల, సూర్యారావుపేట, కృష్ణలంక, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి కేసులు ఉన్నాయని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9111624775 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తేవటం జరిగిందని వెల్లడించారు. గంజాయి సేవిస్తున్న వారి వివరాలను యాంటీ నార్కోటిక్ టీం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. అసలు సోర్స్ ఎక్కడుంది, ఆ సోర్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఎండ్ యూజర్ ఎవరు, మధ్యలో ఏ నగరాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, దీని మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని మీద బాగా స్టడీ చేశారు. దీనికి సమర్థవంతమైన నాయకత్వంలో మన సార్ సిపి గారు బాగా గైడ్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు స్పెషలైజ్డ్ వింగ్ అయినటువంటి మన టాస్క్ ఫోర్స్ కూడా బాగా కష్టపడి దీనికి చాలా సమాచారాన్ని గ్యాదర్ చేశారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే పరారీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిని పట్టుకున్నారు, ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళ ద్వారా ఆ లింకులన్నీ బ్రేక్ చేసి ఒక మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచవరం, తర్వాత సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 15 మంది ఆ కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే 15 వ్యక్తులను పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ 90.5 కేజీస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 15 మంది, వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు, సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మన సిపి గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపేక్షించకుండా మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సాఫ్ట్వేర్ సర్వర్లు కారణంగా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం నడుస్తున్నాయని డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. క్లౌడ్ సాంకేతిక లోపం కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యం, బోర్డింగ్ పాసులపై మాన్యువల్గా రాసి పంపించడం జరుగుతుందన్నారు. ఉదయం నుంచి గన్నవరం నుండి 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్లవలసిన ఉన్నాయని, సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం నడుస్తున్నాయన్నారు. ఇప్పటికే
గన్నవరం విమానాశ్రయంలో టికెట్ల కౌంటర్లో ప్రయాణికులకు టికెట్లు నిలిపివేశామన్నారు. ఇదే ప్రాబ్లం 2-3 రోజులు కొనసాగితే విమాన సర్వీసులు నడవడం కష్టమని డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. మనకు విజయవాడలో టోటల్ 23 ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు 12 ఫ్లైట్స్ వచ్చేలాయి. అందులో 6 ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి. రిమైనింగ్ 6 మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దేవర్ ఆన్ టైం. బట్ ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా 11 ఫ్లైట్స్ ఉండబోతున్నాయి. అందులో ఇప్పటివరకు మనకు తెలిసింది 4 ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది. మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. సో బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రిటన్తో రాసి ఇస్తున్నారు. దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాగ్స్ తయారు చేసి పెడుతున్నారు. సో ఈవెన్ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది. మనది కంపారిటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చిన ఫ్లైట్ వచ్చినట్టుగా మనం పంపిస్తున్నాము. సో వాట్ ఎవర్ ద డిలే జరుగుతున్న డిలే ఏంటంటే అది పైనుంచి వచ్చే ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల డిలే అవడం తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా మనకు వచ్చిన ఫ్లైట్ 20 మినిట్స్లోనే దాన్ని మళ్ళీ వెనక్కి పంపించడము. అదే ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఫ్లైట్ అయితే 40 మినిట్స్లో వెనక్కి పంపించడం జరుగుతుంది. A+ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎలైట్ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ను కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రారంభించారు. వెడ్డింగ్కు కావలసిన గోల్డెన్ డైమండ్, సిల్వర్, కంచిపట్టు, జరీకోట, పొందూరు ఖాదీ జమాదాని, బెనారస్, పైథానీ, గద్వాల్, డిజైనర్ శారీస్, ఇండో వెస్ట్రన్, క్యాజువల్ వేర్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, హోమ్ డెకరేషన్ను ఈ ప్రదర్శనలో ఉంచారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. A+ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఎలైట్ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ను కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రారంభించారు. తొలుత నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. వెడ్డింగుకు కావలసిన గోల్డ్ అండ్ డైమండ్స్, సిల్వర్, కంచిపట్టు, జరీకోట, పొందూరు ఖాదీ జమదని, బెనారస్, పైథానీ, గద్వాల్, డిజైనర్ శారీసు, ఇండో వెస్ట్రన్, క్యాజువల్ వేర్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, హోమ్ డెకార్స్ను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను గద్దె అనురాధ సందర్శించి చీరలను, నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎలైట్ పాపప్ షో 5వ ఎగ్జిబిషన్ను నగరంలో ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎగ్జిబిషన్లు నగరంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. వెడ్డింగుకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. నగర ప్రజలు కూడా ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని కోరారు. మరి వీళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్ని తప్పకుండా మీరు అందరూ చూసి అదేవిధంగా పర్చేజ్ ఎవరికి అవసరమైన వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే మీకు అదేవిధంగా వాళ్ళ వీవర్స్కి ఇవాళ మీ కన్జ్యూమర్కి మరి మీ ఒకే చోట ఉండటం వల్ల రేట్లు కూడా మీకు చాలా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇవి ఉపయోగించుకోవచ్చు. అలాగే పెట్టిన వీళ్ళంతా కూడా మరి యుఎస్ నుండి ఇక్కడికి వచ్చి మన దగ్గర బిజినెస్ చేసుకుని మన కుటుంబ సభ్యులతో ఉంటూ మన ఇండియాని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజయవాడ చుట్టుపక్కల ప్రతి ఇక్కడ స్టూడెంట్స్ కూడా అందరూ స్టాల్స్ పెట్టి వాళ్ళ బిజినెస్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు వీళ్ళంతా కూడా వాళ్ళంతా రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రియలిస్టులుగా ఎదగాలని వాళ్ళని మరి కోరుకుంటూ ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ దీప్తి మాట్లాడుతూ శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో తాము లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వద్ద కంచిపట్టు, గద్వాల్, ఇక్కత్తు, క్యాజువల్స్ నుండి ఎథనిక్ వేర్ వరకు అన్ని రకాల వస్త్రాలు ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయని చెప్పారు. అలాగే లైట్ వెయిట్ గోల్డ్, పల్స్, బేట్స్ వంటి అన్ని రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ ఉంటాయని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోసం మేము లగ్జరీ వెడ్డింగ్ ఎడిషన్ రన్ చేస్తున్నామండి ఈ సీజన్. ఎందుకంటే మనకి నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది అండ్ ఆగస్ట్ మొత్తం మంది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకోసం జరీ కోటాస్, కంచి నుంచి కంచిపట్టు చీరలు, గద్వాల్, ఇక్కత్ అసలు
మీరు ఏది కావాలంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి. క్యాజువల్స్ నుంచి ఎథనిక్ వేర్, లెహెంగాస్, డ్రెస్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్. అండ్ లైట్ వెయిట్ గోల్డ్, పర్ల్స్, బీడ్స్, ఎవ్రీథింగ్ ప్యూర్ మీకు ఇక్కడ ఉంటాయి. ఎందుకు ఎలైట్ పాపప్ ఈస్ స్పెషల్ అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఈస్ ప్యూర్ అనమాట. ఇందులో మిక్స్డ్ ఉండవు అనమాట మన దగ్గర. 19-20వ తారీఖు ఇవాళ మార్నింగ్ 11 o'clock స్టార్ట్ చేశామండి. ఈవినింగ్ 9 వరకు రన్ అవుతుంది. రేపు కూడా మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుందండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నామండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.